ప్రైజ్ ద లార్డ్. లివింగ్ వాటర్స్ ఇన్ జీసస్ మినిస్ట్రీ తరఫున మీకు శుభములు. మరి ఈ ఉదయకాలంలో మరి దేవుడు అద్భుత రీతిగా ఏ విధంగా మెరాకిల్ మనీ అనే ఒక సాక్ష్యాన్ని మా జీవితంలో మేము ఎలా చూసాము అనే సాక్ష్యాన్ని మేము మీకు అందరికీ అందివ్వాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా మరి సండే రోజు నేను నా కుటుంబము మరి గడిచిన 3 years బ్యాక్ నేను నా కుటుంబం కలిసి ఒక సండే సర్వీస్కి వెళ్ళామండి. ఈవినింగ్ టైం సండే సర్వీస్కి వెళ్ళాము. ఆ సర్వీస్లో ఆ రోజు మరి ఆ ప్రవక్త మరి రాంబాబు అన్న గారి చర్చ్కి మేము వెళ్తూ ఉండేవాళ్ళము. అక్కడ ఆయన మెరాకిల్ మనీ గురించి అనే ఒక వాక్యాన్ని షేర్ చేయడం జరిగింది. మరి అద్భుత రీతిగా ఆ వాక్యం విన్నప్పుడు మేము మరి నా భర్త తన పర్స్ అంతా మరి ఆత్మ ప్రేరేపించడంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వల్ల మరి తన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా మరి కానుక పెట్టెలో వేసి మరలా మేము తిరిగి మా ఇంటికి రావాలంటే ఒక క్యాబ్ని అంటే ఒక కార్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. మరి ఒక అర్ధగంట ప్రయాణం అంత దూరంలో ఉంది ఆ చర్చ్. సో తను అది ఉన్నదంతా కూడా కానుక ఇచ్చేశాడు. కానుక ఇచ్చేసి తన మనసులో అనుకున్నది ఏమిటంట, మరి వెళ్ళే దారిలో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళే దారిలో మరి ఎక్కడైనా ఏటీఎం సెంటర్ దగ్గర ఆగి మరి అమౌంట్ డ్రా చేసుకొని మరలా క్యాబ్ అతనికి ఇవ్వచ్చులే అనేటువంటి ఉద్దేశం కలిగి ఆయన పర్స్లో ఉన్నదంతా కూడా మరి చర్చిలో కానుక పెట్టెలో ఇచ్చేశాడనమాట. తర్వాత మేము బయటికి వచ్చాము ఇంటికి, మరి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని మరి మరలా మరి ఒక ప్రేరేపణతో ఆ పర్స్ ఓపెన్ చేసి చూస్తే తెలియకుండానే ఒక 150 రూపీస్ అమౌంట్ దాంట్లో పర్స్లో ఉండడం తను చూశాడు. చూసి మరలా నెక్స్ట్ వీక్ తన సాక్ష్యాన్ని షేర్ చేశాడనమాట. ఏ విధంగా అంటే మరి ఆ డబ్బుల గురించి దేవుడు అద్భుత రీతిగా డబ్బులు ఇవ్వగలడనే వాక్యం విన్నప్పుడు నేను మరి ఆత్మ ప్రేరేపణతో నా పర్స్లో ఉన్న అమౌంట్ అంతా నేను కానుకిచ్చాను. తర్వాత నేను ఇంటికి వెళ్ళవలసింది, ఒక 1/2 hour కార్లో వెళ్ళి ప్రయాణం చేయాల్సింది. మరి కార్ బుక్ చేసుకొని నేను ఏటీఎంలో డ్రా చేసుకొని తన క్యాబ్ కావాల్సిన అమౌంట్ ఇచ్చేద్దాంలే అనుకొని నేను పర్స్లో ఉన్న అమౌంట్ అంతా ఇవ్వడం జరిగింది. కానీ అద్భుత రీతిగా నా పర్స్లో మరి కిందికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని నా పర్స్ చూసుకున్నప్పుడు ఏటీఎం కార్డ్ తీసుకొని అమౌంట్ డ్రా చేసుకుందామని కార్డ్ చూసినప్పుడు అక్కడ నా క్యాబ్ అమౌంట్ ఏదైతే నాకు 150 రూపీస్ మరి క్యాబ్కి ఖర్చు అవుతుంది, ఆ అమౌంట్ నా పర్స్లో సూపర్ న్యాచురల్గా మనీ ఉండటం నా పర్స్లో చూశానని సాక్ష్యాన్ని షేర్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగనే ఒకానొక రోజు నేను మరి నా పర్స్లో ఉన్న అమౌంట్ అంతా అనుకోని రీతిగా ఖర్చు అయిపోయింది. అది నా పర్స్లో అమౌంట్ లేదని నాకు తెలుసు, ఎందుకంటే నేను తీసిన అమౌంట్ అంతా ఉన్నదంతా ఖాళీ చేసేసుకున్నాను. ఇంట్లో అనుకోని రీతిగా నేనేం చేశానంటే అప్పుడు తాగడానికి నీళ్ళు బిస్లరీ వాటర్ షాప్లో మరి షాప్ వాళ్ళకి ఫోన్ చేసి బిస్లరీ వాటర్ తీసుకొని రండి, వాటర్ అయిపోయినాయి మాకు ఇంట్లో అని కాల్ చేశాను. నాకు తెలిసి నా పర్స్లో అమౌంట్ అంతా ఏమీ లేదు, మొత్తం ఖాళీ చేశాను అని చెప్పేసి. తన ఇంటికి వచ్చే టయానికి మరి వాటర్ అబ్బాయి వచ్చే టయానికి నా భర్త ఇంటికి వచ్చి ఉంటాడు. ఆ అమౌంట్ నేను ఇచ్చులే అతను తెచ్చే లోపల అనే ఉద్దేశంతో నేను అతనికి కాల్ చేసి నా ఇంటికి కావాల్సిన బిస్లరీ వాటర్ తీసుకుని రా అని చెప్పాను. అనుకోని రీతిగా ఇంకా కూడా నా భర్త ఇంటికి రాలేదు, మరి అమౌంట్ అయితే నా దగ్గర లేదు. సరే అని చెప్పేసి నా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయిందనేది నాకు తెలుసు. కానీ అనుకోని రీతిగా అంతకుముందు రోజు నాకు ఒక దర్శనం వచ్చిందనమాట. ఆ దర్శనంలో ఒక ప్రవక్త మరి వాక్యం చెప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను ఆయనను వెంబడించాననమాట. అయ్యగారు, నేను నీతో మాట్లాడాలి, మరలా నీతో ప్రార్థన చేయించుకోవాలన్నప్పుడు ఆయన కారు ఆపి మరి ఆయన కిందకు దిగి కారు నుంచి వచ్చి నాకు ప్రేయర్ చేసి బ్లెస్ చేసి నాకు కొంత అమౌంట్ నా చేతిలో పెట్టడం నేను దర్శనంలో ముందు రోజు దర్శనంలో నేను ఆ దర్శనాన్ని చూశానన్నమాట. అంటే తను కారులోంచి దిగి నాకు ప్రేయర్ చేయడమే కాదు, నాకు కొంచెం అమౌంట్ తీసి నా చేతిలో పెట్టినట్టు. మరి ఈ దర్శనాన్ని చూసిన నేను అద్భుత రీతిగా ఎందుకు నా పర్స్లో అమౌంట్ ఉంటదేమో చూద్దామని చెప్పేసి నా పర్స్లో చూస్తే
మరి ఆ బిస్లరీ బాటిల్‌కి ఇవ్వవలసిన అమౌంట్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంటే నా పర్స్‌లో నేను ఆహ్, మరీ కూడా చేంజ్ అంతా నా పర్స్‌లో నేను చూసాననమాట. ఇది నేను నా నా కళ్ళతో నేను ఆ దర్శనం యొక్క నెరవేర్పును నా కళ్ళతో నేను చూసాను. నా పర్స్‌లోంచి డబ్బులు తీసి ఆ బిస్లరీ అబ్బాయికి, వాటర్ అబ్బాయికి ఇచ్చేసాననమాట. ఇలాగా అద్భుత రీతిగా సూపర్ న్యాచురల్ మెరాక్యులస్ మనీ మరి నేను నాకు నా చేతులతో నేను చూసుకున్నాను మెరాకిల్ మనీ నా పర్స్‌లోకి రావటము. అలాగనే మరి మరి ప్రైవేట్ బ్యాంక్‌లో ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌లో ఇల్లుకి సంబంధించిన లోన్ తీసుకొని, మరి ఆ లోన్ అంతా కూడా మేము కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు, మరి 60,000 అరౌండ్ బ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు, ఆ బ్యాంక్ ఇంకా క్లోజ్ అయిపోతున్న మూమెంట్‌లో మరి వారు అమౌంట్ అంతా కట్టి, మరి మీరు ఆ లోన్‌ని క్లోజ్ చేయండి అని చెప్పినప్పుడు నా భర్త మరి ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినప్పుడు యాక్చువల్‌గా తీసుకున్న అమౌంట్ కన్నా ప్రైవేట్ బ్యాంక్‌లో ఉండే వడ్డీ రేట్లు అందరికీ తెలిసిందే. మరి 2,00,000 తీసుకుంటే దగ్గరగా 3,50,000 దాకా మేము పే చేయడం జరిగింది. సో, వాళ్ళు ఇంకొక 60,000 అమౌంట్ ఉంది. మరి మీరు ఇంతవరకు కరెక్ట్‌గా కట్టారు గదా! ఒక 35,000 ఇచ్చేసి ఈ బ్యాంక్‌లో అమౌంట్ క్లోజ్ చేసేయండి. ఈ బ్యాంక్ క్లోజ్ అయిపోతుంది. మరి ఈ అమౌంట్ సెటిల్ చేయమని వాళ్ళ మరి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ చెప్పినప్పుడు మరి మేము అమౌంట్ 35,000 ఇచ్చేసి మరి అకౌంట్‌ని సెటిల్ చేసేసామనమాట. సెటిల్ చేసిన తర్వాత హ్మ్. అనుకోని రీతిగా కొద్ది సంవత్సరాలు ఇంకా అమౌంట్ కట్టేసాము. ఇంకెటువంటి అమౌంట్ లోన్ అమౌంట్ ఏ భారం మా మీద లేదు. అమౌంట్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది అని అనుకున్న 3, 4 ఇయర్స్ తర్వాత మేము ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి మేము ట్రై చేసినప్పుడు, అక్కడ ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు సిబిల్ స్కోర్ బాగుంటే క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. సిబిల్ స్కోర్ అంటే ఏదైనా లోన్ కానీ, ఏదైనా అమౌంట్ కట్టకపోతే మనకు క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ కాదు. మరి ఆ స్కోర్ చూసినప్పుడు సిబిల్ స్కోర్ బాగానే ఉంది. క్రెడిట్ కార్డ్ ఎందుకు రావట్లేదని చూసినప్పుడు, ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళుగా అప్రోచ్ అయ్యి మాతో ఇంత 60,000 కట్టవలసిన అమౌంట్ 35 కట్టేయండి సెటిల్ చేసేస్తాము అని చెప్పారు. క్లోజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆన్‌లైన్‌లో చూసినప్పుడు మరి ఆ లోన్ ఏమని ఉండాలంటే ఆ లోన్ క్లోజ్ అయినట్టు చూపించాలి. అంటే క్లోజ్డ్ అని ఉండాలి అక్కడ. కానీ ఆ లోన్ అమౌంట్ క్లోజ్ చేయలేదు కానీ సెటిల్డ్ అని ఇచ్చారనమాట రిపోర్ట్. ఆ సెటిల్డ్ అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరి ఆటోమేటిక్‌గా ఏ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరగదు. సో, మేము 4 ఇయర్స్ మరి ఆ బార్క్లేస్ బ్యాంక్ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ బ్యాంక్ సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. అమౌంట్ ఆల్రెడీ మేము సెటిల్ చేశాం గదా! ఏంటిది ఆన్‌లైన్‌లో వీళ్ళు ఏ విధంగా సెటిల్డ్ అని ఇచ్చారు. క్లోజ్డ్ అని ఇస్తే తప్ప మనకు ఈ క్రెడిట్ కార్డ్ రాదనమాట. మరి ఆ వ్యక్తులెవరో లేదు. ఒక 5 ఇయర్స్ బ్యాకే ఆ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది. మరి ఇలాంటి సిబిల్ స్కోరు లేకుండా పోతే ఆ యొక్క కార్డ్ మనకు రాదు క్రెడిట్ కార్డ్. సో, ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని అప్రోచ్ అయినామనమాట. సో, ఇట్లా బ్యాంక్ ఈ విధంగా సెటిల్డ్ అని ఇచ్చింది. అక్కడ క్లోజ్డ్ అని రాకపోతే మరి ఎలాగా క్రెడిట్ కార్డ్ రాదన్నప్పుడు అతను ఆ బార్క్లెస్ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా 65,000 అమౌంట్ మీరు పే చేస్తే మేము అక్కడ ఆన్‌లైన్‌లో అప్డేట్ చేస్తాము క్లోజ్డ్ అని చెప్పేసి. సో, వాళ్ళు ఇంకా కూడా 65,000 మరి ఇవ్వవలసి ఉంటుంది. మాకు పే చేస్తే మేము అది సెటిల్డ్ కాదు క్లోజ్డ్‌గా మారుస్తాము ఆన్‌లైన్‌లో ఉన్న స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు అనుకోని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడనమాట. ప్రభా! మరి కట్టవలసిన దానికన్నా ఇంకా కూడా ఎక్కువే మరి వడ్డీ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో మేము కట్టాము. మరి అప్పుడు 35,000 పే చేస్తే ఇంకా క్లోజ్ చేస్తామని చెప్పిన వాళ్ళు, అది క్లోజ్ చేయకుండా దాని మీద ఇంకా వడ్డీ వేస్తూ ప్రెజెంట్ ఈ ఇయర్‌లో 65,000 కడితే మేము క్లోజ్ చేస్తామని చెప్తున్నాము.
అద్భుత రీతిగా మరి ప్రార్థించామండి. అద్భుత రీతిగా ఈ విధమైన క్లోజ్ అయిపోవాలి. ఈ యొక్క ఏదైతే లోను అక్కడ వాళ్ళు క్లోజ్ అని అప్డేట్ చేయాలి. డెబిట్ అనేది ఏ అప్పు అయితే ఉందో ఆ డెబిట్ అనేది మరి క్యాన్సిల్ అయిపోవాలని ప్రార్థించినప్పుడు మరలా కూడా దేవుని వైపే, తండ్రి మేము కట్టవలసిన దానికన్నా ఎక్కువ కట్టాము, ఇంకా కూడా మేము కట్టవలసి ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంటి ప్రభా ఇలాగా 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇలాగ చేశారని మేము ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా ఆ డెబిట్ కార్డ్ కోసం చూసినప్పుడు అక్కడ మరి డెబిట్ క్లోజ్ అయిపోయింది. అంటే అప్పుని క్లోజ్ చేసేసారు బ్యాంక్ వాళ్ళు. ఏదైతే స్టేట్మెంట్ సెటిల్డ్ అని ఇచ్చారో ఆ ప్లేస్లో క్లోజ్డ్ అంటే ఆ యొక్క లోన్ క్లోజ్ అయిపోయింది, దానికి సంబంధించిందంతా పూర్తయిపోయిందని క్లోజ్డ్ అనే స్టేట్మెంట్ మేము అక్కడ చూసాం. ప్రైజ్ ద లార్డ్. ఎంతో గొప్ప కార్యం ఈ ఫిబ్రవరి మాసంలో ఈ 2022లో ఈ అద్భుత రీతిగా మా అప్పు ఆ డెబిట్ అనేది క్లోజ్ అయిపోయింది. మాకు మరి సిబిల్ స్కోర్ని బట్టి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మరి క్రెడిట్ కార్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ లోన్ క్లోజ్ అయింది అనే స్టేట్మెంట్ మాకు ఆన్లైన్లో చూసినప్పుడు క్లోజ్ అనే స్టేట్మెంట్ చూసాం. ప్రైజ్ ద లార్డ్. గొప్ప కార్యం చేశాడు. అద్భుత రీతిగా 65,000 కట్టవలసిన దాన్ని దేవుడు క్లోజ్ చేసేసాడు. ఆ డెబిట్ని వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు క్లోజ్ చేసేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఈ అద్భుత రీతిగా మరి ఏ విధంగా మరి పరిశుద్ధ గ్రంథంలో మరి వాక్యాన్ని చూసినప్పుడు మెరాకిల్ మనీని ఎక్కడ చూస్తామండి? మరి మత్తయి 17వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకున్నప్పుడు, అయినను మనము వారికి అభ్యంతరం కలగ చేయకుండానట్లు నీవు సముద్రంనకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచునడలా 1 షేకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ ఈ అధ్యాయంలో మరి మత్తయి 17:24-27 మధ్య సంభాషణ చూసినప్పుడు యేసయ్య మరి పన్ను కట్టే వాళ్ళు వచ్చి మరి యేసయ్య యొక్క శిష్యులతో అంటున్నారు ఏమని, మరి మీ యొక్క బోధకుడు పన్ను కట్టడా, మరి 1/2 షెకేలు పన్ను కట్టడా మీ బోధకుడు అని అడిగినప్పుడు ఆ మాటను పేతురు చెప్పాలని వస్తున్నప్పుడు దేవుడు అది ఆత్మలో గ్రహించి, యేసయ్య మరి నువ్వు మొదటగా మరి ఏ విధంగా సముద్రానికి వెళ్ళు, అక్కడ గాలం వేసినప్పుడు మరి మొదటగా వచ్చిన చేప ఏదైతే పడుతుందో దాని నోరు తెరిచినప్పుడు దాని నోరులో ఏముందంటే 1 షేకేలు దొరుకుతుంది అన్నాడు. 1 షేకేలు దాని నోరులో ఉంది, అది తీసుకొని వచ్చి నాకు కూడా అలాగునే నీకు కూడా కలిపి పన్ను కట్టు అని చెప్పేసి యేసయ్య చెప్పడం మనం చూస్తామన్నమాట. అద్భుత రీతిగా మరి చేప నోటిలో 1 షేకేలు పేతురు వెళ్ళి తీసుకొని వచ్చి, మరి గేలం వేసిన చేప నోటిలో ఏముంది అంటే 1 షేకేలు ఉంది. ఆ షేకేలు ఎవరి పన్ను కోసం ఇచ్చాడు యేసయ్య? మరి తన కొరకు కూడా అలాగునే పేతురు కొరకు కూడా పన్నుగా చెల్లించమని పేతురుకు చెప్పాడు. ఇలాగా అద్భుత రీతిగా మెరాక్యులస్ మనీ అండ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి తెలుసుకున్నప్పుడు మరి నా జీవితంలో మరి దేవుడు ఎన్నో రీతిలుగా అద్భుత రీతిగా మరి ఫైనాన్షియల్ మెరాకిల్స్ అలాగే చాలా విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు. ఒక దర్శనము మరి దేవుని వాక్యము అనుకోని రీతిగా నాకు ఒక వాక్యం నా హృదయంలో వచ్చేది ఎప్పుడు, దేవుని ఇల్లు నువ్వు కట్టు, నీ ఇల్లు దేవుడు కడతాడు అని. మరి ఇల్లు కట్టడం అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు జీవించడానికి కట్టే ఇల్లుగా మరి వాక్యం తెలియనప్పుడు నా ఉద్దేశం ఏమంటే ఒక ఇల్లు కట్టడం అంటే ఇక్కడ ఒక ఇల్లు కట్టడం అన్నమాట. బ్రిక్స్ ఇవన్నీ వేసి ఎలాగో అన్నీ సమకూర్చి ఒక ఇల్లు కడతామో, మనం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటామో అదే కట్టడం అని నా హృదయంలో ఉండేది. మరి దేవుని ఇల్లు కడితే నా ఇల్లు కడతాడా? అలాగైతే నేను దేవుని ఇల్లు కడతాను అనే ఒక ఉద్దేశంతో మరి ఎక్కడైనా ప్రవక్తలు కానీ
మరి ఆన్‌లైన్‌లో కావచ్చు, నేను వెళ్ళే చర్చిలో కావచ్చు, ఇంకొక చోట ఎక్కడైనా ఒక దేవుని మందిరం కడుతున్నారని తెలిస్తే, మరి ఆ మందిరానికి నేను ఎంత మటుకు తోడ్పాడవ్వగలను అని చెప్పేసి నేను ఆలోచించుకునేదాన్ని. ఒక నా ఇంటి నుంచి, నా తరఫున, నా బిడ్డల తరఫున, నా కుటుంబం తరఫున నేను ఒక్క ఇటుక కన్నా ఇవ్వగలనా? ఎలాగా? ఎంతకన్నా ఒక యొక్క బ్రిక్కయినా నేను అమౌంట్ ఇవ్వగలనా అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించేదాన్ని. సో, ఏదైనా చర్చ్ నాకు కడుతున్నట్టు తెలియడం జరిగితే, మరి ఆ చర్చ్‌కి నా తరఫున, నా ఇంటి తరఫున నేను ఒక దేవుడు ప్రేరేపించిన రీతిగా కొద్దిగా అమౌంట్ కావచ్చు, మరి ఏ రీతిగా దేవుడు ప్రేరేపిస్తే ఆ రీతిగా కొంచెం అమౌంట్‌ని నేను ఆ చర్చ్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఒకానొక సమయంలో మరి చర్చిలో ఒక పాస్టరయ్య గారు ఒక కాల్ చే ఒక విజ్ఞ ఒక ప్రకటన చేశాడు. ఏమంటే, మరి ఈ సంవత్సరము మరి క్రిస్మస్‌కి మరి పేదవారికి బట్టలు అవన్నీ కొనడానికి మరి ఎవరైనా అమౌంట్ కానీ, అలాగే మందిరం కట్టడానికి స్పాన్సర్ చేయండి. మందిరం కొత్తగా వేరొక చోట నిర్మిస్తున్నాము. దానికి ఇవ్వడండి, స్పాన్సర్ చేయండి. దేవుడు ప్రేరేపించిన వారి కొలదిగా. అలాగే పేదవారికి క్రిస్మస్‌లో మరి బట్టలు కానీ, ఏదైనా కానీ మరి పంచడానికి బట్టలను స్పాన్సర్ చేయండి అన్నప్పుడు, నేను అనుకోని రీతిగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి అనుకోని రీతిగా నా హృదయంలో ఒక ఆలోచన వచ్చిందనమాట. సో, చర్చికి నేను ఈ క్రిస్మస్‌కి మరి నేను ఏ బట్టలు, కొత్త బట్టలు కొనకూడదు. మరి నాకెంత అమౌంట్ అవుతదో, నేను ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆ మందిరానికి నాకు కావాల్సిన మరి బట్టలు ఆ సంవత్సరం నేను ఎంత వెల పెట్టి కొంటానో, ఆ వెల తీసుకొని ఆ మందిరానికి ఇచ్చేసాననమాట. కానుకగా నాకేం అమౌంట్ ఖర్చవుతుంది ఆ క్రిస్మస్‌కి కావాల్సిన బట్టలు ఎంత అమౌంట్‌తో తీసుకుంటానో, ఆ అమౌంట్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను. అలాగే మరి బట్టలు కొన్ని తీసుకొనొచ్చి ఆ చర్చిలో ఇచ్చాననమాట. అద్భుత రీతిగా మరి ఆ సంవత్సరము మరి నేను ఆ విత్తనం ఏమి అనుకున్నానంటే, ప్రభా ఈ సంవత్సరం నేను కొత్త బట్టలు నాకొద్దు. నేను ఈ పండగకి కొత్త బట్టలు తీసుకోను. దాని బదులు నేను నీ మందిరానికి ఇస్తాను. నువ్వు చెప్పిన మాటను బట్టి నీ మాటకు విధేయులయ్యి నీ మందిరానికి ఇస్తున్నాను ప్రభా అని మనసులో అనుకొని ఆ మందిర నిర్మాణానికి అటువలే కొన్ని బట్టలు పేదవారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పని జరిగిన తర్వాత నేను చూసుకుంటే నా సాక్ష్యము మరి నేను ఆ యొక్క మనసులో ఆ మాట అనుకొని, ప్రభా నీ ఇల్లు కడితే నా ఇల్లు కడతానన్నావు కదా, మరి నువ్వు నాకు కావాల్సినవన్నీ సమకూరుస్తావు కదా, నువ్వు నా ఇల్లు అంటే మరి ఫిజికల్గా అని అనుకున్నాను ఆ రోజుల్లో. కానీ ప్రభు ఆత్మ మరలా బయలుపరిచింది. మరి ఏదైతే ఇల్లు అంటే ఈ గుడారం అని, ఈ యొక్క దేహము, ఈ ఇంటిని కట్టడం అంటే ఈ దేహాన్ని దేవుడు కట్టబోతున్నాడని, దేవుని ప్రేమలో, దేవుని వాక్యంలో, దేవుడిలో నన్ను దేవుడు కడతాడని నేను మరలా తెలుసుకున్నాను. ఈ మాట విని నేను ఆ విత్తనం నాటినప్పుడు అద్భుత రీతిగా అంతవరకు ఆ సంవత్సరం వరకు నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ, బట్టలు కానీ ఏవైనా చూసుకున్నప్పుడు అనుకోని రీతిగా ఆ సంవత్సరం నాకు మా ఇంట్లో వాళ్ళు అద్భుతంగా నాకు బట్టలొచ్చాయండి. ఎట్లా అంటే, నేను ఆ సంవత్సరం మహా అంటే క్రిస్మస్‌కి డ్రెస్సు, శారీతో తృప్తి పడేదాన్ని. కానీ నేను మందిరంలో ఆ యొక్క విత్తనం విత్తినప్పుడు అద్భుత రీతిగా చాలా డ్రెస్సెస్ అన్నమాట మరి నాకొచ్చాయి. చాలా చీరలు నాకొచ్చాయి. మరి ఎవరెవరు నాకు కొనిచ్చారు, నాకిచ్చారు. నేను కొనుక్కోగలిగిన వాటి కంటే, ఊహించిన దానికంటే, నా ఊహనికి అందని రీతిగా నేను ఆ సంవత్సరం నుంచి నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. మరి ఈ అద్భుతం చూసినప్పుడు నాకొకటే అనిపించింది. నా శక్తి, నా బలము, నా స్థితిని నేను ఎప్పుడైనా ఆధారం చేసుకున్నప్పుడు మరి నేను లోటును చూశాను. అదే దేవుని శక్తి పైన, దేవుని అద్భుత కార్యాలపైన, దేవుని మహిమ కార్యాలపైన మరి నేను ఆధారపడినప్పుడు అద్భుత రీతిమైన సూపర్ న్యాచురల్‌గా రిసోర్సెస్ రావటం నేను చూశాను. మరి ప్రవక్తలు చెప్పిన మాటకు దేవుడు
మరి ఆ నోట మాట పెట్టేది ఎవరికండి? మరి పరిశుద్ధ గ్రంథంలో మరి పాత నిబంధనలో మనం చూస్తాము. మరి మోషేకి ఏ విధంగా దేవుడు నోట మాట పెట్టి మరి మోషేను తన ఒక బూరలాగా, మరి ప్రవక్తలంటే బూరల్లాంటి వారు. మరి ఆ బూరల నోట్లో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట ఎవరు పలుకుతున్నారు? దేవుడే కదా! పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ప్రేరేపించి మరి ప్రవక్తలు మాటలకు విధేయత చూపించినప్పుడు, దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్న వారి మాటకు విధేయత చూపించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నేను ఎన్నో నా జీవితంలో చూశాను. మరి ఏ విధంగా యేసయ్య ఆశీర్వదించినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు బ్లెస్ చేసినప్పుడు మరి అక్కడున్న వారు 5 మంది, 5,000 మంది స్త్రీలు, పురుషులు, మరి స్త్రీలు కాకుండా పురుషులు కాకుండా ఇంకా మరి స్త్రీలుంటారు, వారి పిల్లలుంటారు. 5,000 మంది పురుషులు తినగా, ఇంకా వారితో వచ్చిన స్త్రీలు తినగా, వారి పిల్లలు తినగా 12 గంపల రొట్టెలు ఎత్తినట్టు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరి ఎప్పుడైనా కానీ దేవుని రాజ్యంలో మరి ఏ విధంగా మనం విత్తినప్పుడు వెయ్యింతల ఆశీర్వాదం మరి నేను చూశాను. 1000 ఫోల్డ్ బ్లెస్సింగ్ అనేది నా జీవితంలో నేను దేవుణ్ణి చూసిన తర్వాత 1000 ఫోల్డ్ బ్లెస్సింగ్‌ని నేను గట్టిగా పట్టుకున్నాను. ప్రభా, వెయ్యింతల ఆశీర్వాదాన్ని నేను చూడాలి తండ్రి. నేను ఇస్తున్న విత్తనానికి, నా సమయానికి వెయ్యింతల ఆశీర్వాదం నేను చూడాలన్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు వెయ్యింతలుగా ఆశీర్వదించడం నేను చూశాను. అలాగనే మరి విత్తనము ఎంతో శ్రేష్టమైనది. మరి చిన్న విత్తనము, ఒక విత్తనం నాటితే మరి ఆ విత్తనం ఒక్క విత్తనాన్నే ఇస్తుందా? ఒక చెట్టు, మరి మామిడి చెట్టు ఉంటే దానికి సంబంధించిన విత్తనం మన చెట్టు నాటినప్పుడు ఒక విత్తనమే కదండి. ఆ విత్తనము ఏ రీతిగా ఫలించి మరి ఆశీర్వదించబడిన ఆ విత్తనం నుంచి మనం ఎంతో పంటను చూస్తాం. ఒక పండులోంచి వచ్చిన ఆ చెట్టు ఎన్ని ఫలాలు, వేల ఫలాలు సంవత్సర కొలదిగా మరి పంట ఇస్తుంటే మరి మరి శ్రేష్టమైన భూమి, మరి శ్రేష్టమైన నేల ఏంటి అంటే దేవుడే కదా! మరి ఆయనలో ఆ శ్రేష్టమైన వాటిలో మనం విత్తినప్పుడు ఆ పంట మరి మనం తూంచగలమా? దాన్ని కొలతేయగలమా? లేదు, కొలతేయలేము. ఆ పంట విస్తారమైన పంటను మనము కోయగలము. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి వాక్యానుసారంగా చూసుకున్నప్పుడు దేవుని రాజ్యంలో విత్తినప్పుడు ఏ విధమైన కొరత మనము చూడం. అది శ్రేష్టమైన పంట మనకు దేవుడిస్తాడు. గొప్ప ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు. మరి మనమే కాదు, మన తరాలు ఆశీర్వదించబడతాయి. మొదటగా అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు అబ్రహాములో నుంచి తరాలు ఆశీర్వదించబడాయని చూశాడు. మరి ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ సంతతిని నువ్వు లెక్కించవచ్చు. ఆకాశ నక్షత్రములను లెక్కించగలిగితే అవి నీ సంతతిని నువ్వు లెక్కించగలవు అని ఒక్క ఇస్సాకులో నుంచే, అబ్రహాములో నుంచి ఇస్సాకులో నుంచి వచ్చిన జనము ఇజ్రాయేలుగా మరి లెక్కించలేనటువంటి జనములుగా వారు మరి ఆశీర్వదించబడిన వారుగా ఒక్క ఇస్సాకులో నుంచి ఇజ్రాయేలు దేశమంతా కూడా వచ్చింది. మరి దేవుడు ఒంటరి అయిన వారిలో నుంచి తరాలను చూస్తాడనే ఆశీర్వాదం. ఒంటరి అయిన అబ్రహాములో దేవుడు తరాలు ఆశీర్వదించబడటం తన దృష్టితో చూశాడు. మరి మనమే దృష్టితో చూస్తున్నాము? మనమిస్తున్న విత్తనము మరి ఏ విధమైన విత్తనము? ఆ విత్తనము తరాలు ఆశీర్వదించబడులాగా మరి ఆ విత్తనము యేసయ్య అనేటువంటి శ్రేష్టమైన భూమిలోనికి మనం నాటినప్పుడు మరి ఆ భూమిలో మరి అది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మన తరాలకు ఆశీర్వాదం వెళ్ళిపోవటం మనం చూస్తాం. మరి గొప్ప కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు. ఎన్నో విధాలమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. మరి ఈ 2 సాక్ష్యాలు మరి ఏ విధంగా నేను మెరాకిల్ మనీని చూశాను, ఏ విధంగా మరి మెరాక్యులస్గా యేసయ్య నేను ఒక్క క్రిస్మస్కి నేను త్యాగం చేసి, ప్రభా నేను ఈసారి సాక్రిఫైస్ చేస్తున్నాను ప్రభా, నేను బట్టలు తీసుకోను, ఈ డబ్బు కూడా నీ మందిరానికి ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు నేను ఊహించిన దానికన్నా, నేను కొనగలిగిన దానికన్నా అద్భుత రీతిగా దేవుడు మరి ఆశీర్వదించి
మాక్సిమంగా నేను ఎన్ని కొనగలనో అంతకు మించి ఆ సంవత్సరం నేను నా జీవితంలో నేను బట్టలు నేను కొనటం కాదు, నాకు ఎవరన్నా ఇవ్వటం, నా భర్త కొనటం, అనుకోని రీతిగా ఎవరంటే మరి బంధువులు, స్నేహితులు వారందరూ కూడా నాకు బట్టలు ఇవ్వటం, నేను తీసివ్వటము, ఇవన్నీ చూశానన్నమాట. ఇలాగా ఎన్నో విషయాలలో మరి చూశాను. అద్భుతాలన్నవి ఎన్నో విషయాలు మరి కోరుకున్న వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప రీతిగా యేసయ్య ఆశీర్వదించడం నా జీవితంలో నేను చూశాను. మరి ఈ సాక్ష్యం ద్వారా మరి మెరాక్యులస్గా మనీ, అలాగే మెరాక్యులస్గా ఆ యొక్క అప్పు క్లోజ్ అయిపోవడము వింటున్న మీరందరూ కూడా దేవుణ్ణి మరి అడగటం ద్వారా మరి దేనినైనా కూడా ఆకలితో మీరు అడిగినప్పుడు, ఆశ కలిగిన హృదయము దేవుడు తృప్తిపరుస్తానని వాక్యంలో ఉంది. ఆశ కలిగిన హృదయాన్ని నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు మరి మీరు ప్రార్థిస్తారా? మీ అవసరతలు, మరి మీ అక్కర్లు, మీకు ఏం కావాలి, దేని విషయంలో మీకు అవసరత ఉంది, దేని విషయంలో మీరు అక్కర కలిగి ఉన్నారు, మరి దేవుని సన్నిధిలో అది మొరపెట్టినప్పుడు నిశ్చయముగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రార్థనను మరి నిర్లక్ష్యపరిచే దేవుడు కాదండి. మరి అడుగుతుండగా మరి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకండి అది నిశ్చయంగా దొరుకుతుంది అని చెప్పిన దేవుడు. మరి నీ అవసరత ఏదైందో అది అడుగుతుండగా ఆ మేలు మీకు దేవుడు చేయడా? నిశ్చయంగా చేసే దేవుడే, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే, అద్భుత రీతిగా ఆశీర్వదించే దేవుడే. మహత్కార్యాలతో తన బిడ్డలను ఏ రీతిగా ఇజ్రాయేలీయులు మరి అరణ్యంలో ఎలాగా ఆహారం తినగలిగినారండి? మరి వారు వండుకొని తిన్నారా? మరి ఏవైనా పంట వేశారా? అరణ్యంలో ఎలాగ పంట వేసి విత్తనం కోయగలరు? మరి ఏ విధమైన సోర్స్ లేదు అక్కడ. మరి ఆ పంట వేయలేదు, పంట కూర్చుకోలేదు, మరి ఏవీ లేదు. రాత్రికి రాత్రి తరలి వచ్చిన ఆ జనము 40 సంవత్సరముల పాటు అరణ్యంలో మరి ఆకాశ ధాన్యము అన్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడన్న మాట ఏంది? దేవదూతలు తినే ఆహారము, ఆకాశ ధాన్యమైనటువంటి మన్నాతో వారిని నేను పోషించాను. అలాగే వారు నడుస్తుండగా వారి పాదాలకు రాళ్ళు తగలకుండా వారి చెప్పులు పాత కాలేవు, వారి చెప్పులకు ఏ రంధ్రం పడలేదు, వారి బట్టలు వేసుకున్న బట్టలు నలిగిపోలేదని వాక్యం రాపించాడు. అంటే వారితో పాటు వారు వేసుకున్న బట్టలు కూడా మరి అక్కడ ఏ టైలర్స్ లేరు, ఏ వస్త్రాలు లేవు, వారు ఉన్నవి తెచ్చుకొని వచ్చినవే. మరి ఆ 40 సంవత్సరంలో అక్కడున్న పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయి ఉంటారు. అలాగనే వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా మరి ఆ 40 సంవత్సరాల అరణ్యవాసంలో వారికి అన్నీ ఎవరిచ్చారు? మరి వాక్యంలో ఉంది కదా, దేవుడే వారికి అగ్ని కంచగా మేఘస్తంభమై తోడై ఉన్న ఆ దేవుడే వారికి మన్నా అనే ఆహారం ఇచ్చి వారి బట్టలు పాత కాకుండా, వారి చెప్పులకు రంధ్రం పడకుండా మరి ఆ అరణ్యంలో వారిని పోషించినట్టుగా మనకు వాక్యం ఉంది. మరి ఈ వాక్యం అనే రెఫరెన్స్ మరి ఆ వాక్యము 2 అంచుల గల వాడిగల ఖడ్గంగా దేవుడు చెప్తూ వస్తున్నాడు. మరి ఈ వాక్యాన్ని నువ్వు ఏ రీతిగా నిజ జీవితంలో నువ్వు ఎలా తీసుకుంటున్నావు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? అవి అద్భుత రీతిగా నీ జీవితంలో కార్యం చేయగలవని విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? లేక ఎప్పుడో జరిగిపోయినాయి అవి దేవుడు రాపిచ్చినది ఎందుకు రాపిస్తున్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని సాక్ష్యాలు మన కొరకు ఎందుకు దేవుడు పొందుపరిచాడు? మరి మన జీవితంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క లైఫ్లో చిన్నతనం నుంచి మరలా మరణమై దేవుని రాజ్యం చేరినంత వరకు మన ప్రతి అవసరతలో ఏ రీతిగా ఆ వాక్యాన్ని నువ్వు లైఫ్కి అప్లై చేసుకొని ఏ రీతిగా నువ్వు ప్రార్థించడానికి ఒక రెఫరెన్స్ అండి ఈ వాక్యము. మరి అప్పుడు అద్భుతం చేసిన దేవుడు వాక్యంలోనే ఉంది కదా, నిన్న నేడు నిరంతరం దేవుడు ఏకరీతిగానే ఉన్నాడు. మారని దేవుడు మనం కలిగి ఉన్నాము. సజీవుడైన దేవుడు. మరి యేసయ్య మరణించి అలాగే ఉండిపోయాడా? లేదు. వాక్యమే చెబుతుంది కదా, 3వ రోజు మరి దేవుడు సజీవుడుగా లేచాడని. మరి యేసయ్య యొక్క సమాధి ఖాళీ అయిపోయిందండి. అంటే
ఆయన అక్కడ లేడు, సజీవుడై ఉన్నాడు, లేచి ఉన్నాడు. మరి ఇట్టి వాక్యాన్ని కలిగి ఉన్న మనము మరి సజీవుడైన దేవుడు అప్పుడు చేసిన అద్భుతము నేడు కూడా చేయగలడు. మరి కానా విందులో ఏ రీతిగా ప్రభువు మాట్లాడాడు కదా, మరి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు అక్కడ. మరి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే అవి వేల మంది తినగా మిగులు చూశాయి. ప్రభు ఎప్పుడు కొరతని చూపించలేదు వాక్యంలో. అక్కడ కొరత చూడలేదు మనము. తినగా మిగులు అని చూపించాడు. మనము తినగా, మన బిడ్డలు తినగా, ఇంకా ఎంతోమందికి పెట్టే రీతిగా ఆశీర్వదిస్తానని వాక్యమే చూపించాడు ప్రభు. మరి ఎక్కడా కూడా శిష్యులను తను పంపించినప్పుడు తిరిగి వచ్చిన శిష్యులను దేవుడు ఏమడిగినాడు, మీకు ఎక్కడైనా లోటు వచ్చిందా, కొదవ వచ్చిందా అన్నప్పుడు వారి శిష్యులు సంతోషంగా చెప్పాడు, మీరు వెళ్ళటానికి బట్టలు కానీ, చెప్పులు కానీ, డబ్బులు కానీ ఏమి తీసుకోకుండా మీరు అలాగనే వెళ్ళిపో అన్నప్పుడు, అలాగే వెళ్ళి పరిచర్య చేసి వచ్చినప్పుడు వారికి అక్కడ ఏ కొరత లేదని వారు దేవునికి చెప్తారనమాట. మాకు ఎక్కడా కూడా కొరత లేదు ప్రభా, ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు, మరి మేము చక్కగా సువార్త ప్రకటించాము మరి అని వారు దేవుడికి తిరిగి వచ్చి ఆ సాక్ష్యం చెప్తాడు. మరి దేవుడికి దేవుని యందు విశ్వాసము, మరి వాక్యంలో ఉన్న మర్మాలను గ్రహించినప్పుడు, వాక్యం మనని ఏదైనా జ్ఞానము, వాక్యమే చెబుతుంది కదా, జ్ఞానము వచ్చినప్పుడు అది మనని స్వతంత్రుని చేస్తుంది. ఈ వాక్యంలో ఉన్న సత్యము మనని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వాక్యంలో ఉన్న సత్యాలను మనం గ్రహించినప్పుడు మనము స్వతంత్రులుగా జీవిస్తాము. మరి దేనికి కూడా బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు మరి అప్పు పడటం అంటే ఆ అప్పిచ్చిన వ్యక్తికి మనము బానిసలుగా ఉండవలసిన వారమే ఉన్నాం. సో ఎవరికి కూడా దాసులుగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు అన్నాడు, మీరు నాకు మాత్రమే, నా పిల్లలు, నా బిడ్డలు. మరి మీరు నన్ను అడిగినప్పుడు నేను సమస్తము, మరి నా ప్రియ కుమారుణ్ణి నేను ఈ లోకానికి ఇవ్వటానికి వెనుతిరగలేదు. మరి అలాంటి వెనుతిరగని దేవుడు మరి నీకు ఏమి కావాలో తెలియదా? తిన్న వాటి గురించి, మీరు ఏ వస్త్రాలు ధరించుకుంటారో దాని గురించి, తినే వాటి గురించి, దేని గురించి కూడా చింతపడకపోడి, కానీ దేవుని విశ్వసించి, దేవుని నమ్మి ప్రార్థించినప్పుడు గొప్ప రీతిగా మరి అన్ని లోట్లు కూడా, ఏ విధమైన లోటు కూడా ఉండదని వాక్యం చెబుతుంది పరిశుద్ధ గ్రంథం నుంచి. మరి ఈ యొక్క సాక్ష్యాలన్నీ కూడా దేవుని నామానికి మహిమ రావాలని, దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు ఏ రీతిగా ఉంటాయి నేను అనుభవంలో తెలుసుకున్నవి ఇవన్నీ కూడా షేర్ చేసినప్పుడు ఈ సాక్ష్యాల ద్వారా మీరు మరి బలపడాలని, దేవునికి మహిమ వచ్చులాగా గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడాలని ఈ సాక్ష్యాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.